అమ్మా నమస్తే, మీ పేరు? నా పేరు లింగమ్మ. ఎక్కడ ఉంటున్నారు మీరు? చెక్కవాగు. చెక్కవాగు వినుకొండ దగ్గర. వినుకొండ దగ్గరే. ఏంటమ్మా చెప్పండి, మీ సమస్య ఏంటి? ఏందంటే మా అమ్మకి పింఛన్ రావట్లేదమ్మా, సంవత్సరం అయింది. సంవత్సరం వెళ్ళిపోయినా గానీ సచివాలయం చుట్టూ తిరిగినా ఆయన కళ్ళు లేవు కాళ్ళు లేవు మేము ఇయ్యం అన్నారు. అంటే వేరే వాళ్ళు కూడా ఇయ్యాల్సిందే ఆమె చచ్చిపోయిన దాకా అని పెద్దలు కూడా మాట్లాడారు. మాట్లాడితే నాకు భర్త లేడు సాగటానికి, అందుకని పొలం పనికి పోయి చాకిరి చేసి ఆమెను బతికిస్తున్నా. సంవత్సరం నుంచి నేనే సాగుతున్నా. పింఛన్ అన్న మాట రాలేదమ్మా. 70 రూపాయల కాడి నుంచి ఇచ్చారు ఆమెకి. రాజీవి సచివాలయానికి కూడా పోతే వాళ్ళు అన్నారు ఆ చెయ్యి రావట్లేదు, కళ్ళు రావట్లేదు, 2 ఆపరేషన్లు జరిగినాయి, మేము ఇయ్యము అని అన్నారు. ఏం రావట్లేదు? చెయ్యి ఫింగర్ పట్టలేదంట, వేలు ముద్రలు అనేవి రావట్లేదు. కళ్ళేమో ఫోటో తీస్తే కళ్ళు రావట్లేదు అంటే మనిషిని ఫోటో తీసి ఏమన్నా గాని మాకు తెలీదు అని అన్నారు. అంటే పై అధికారులు అన్నారు, పైనోళ్లే అన్నారు. సచివాలయంలో మాట్లాడినా కానీ పట్టించుకోవట్లేదమ్మా. తిరిగి తిరిగి చాలా అయిపోయింది. సంవత్సరం అయింది, సంవత్సరం నుంచి రావట్లా. అందుకని ఎట్నే పొలం పనికి పోతా ఇళ్ళ చందున బతుకుతున్నా నేను. మాకు ఎవరు లేరు, అసలు నాకు కూడా భర్త లేడు, పిల్లలు లేరు. అది నేను చెప్పటానికమ్మా, అది ప్రాబ్లం అయ్యా. ఎన్నిసార్లు అడిగాను, ఎన్నిసార్లు తిరిగాను, వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి సరిపోయింది నాకు. ఆటోలకే అయినాయి డబ్బులన్నీ. సచివాలయం, బ్రాహ్మణపల్లి సచివాలయం.